హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు లంచ్ కోసం చామగడ్డల పులుసు చేశానండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మనకి తొందరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి మనకు ఉల్లిపాయలు అనేవి మంచిగా కుక్ అవుతాయి. ఒకసారి సాల్ట్ అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మనకి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుని ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి కూడా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. అప్పుడు మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఉల్లిపాయలు, టమాటాలు అనేది మనం వేసామనేది కూడా తెలియకూడదు, అంతలా కుక్ అయిపోవాలండి. ఆ విధంగా కుక్ అయ్యేంత వరకు వీటిని స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి మంచి గ్రేవీ అనేది వస్తుంది. కర్రీకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి టమాటాలు అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము నూనెలో ఒకసారి ఫ్రై చేసేసుకోండి. పసుపు కూడా మంచిగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకుని వాటిని తొక్క తీసి పెట్టుకున్న చామదుంపలను ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని వీటిని ఒక 1 మినిట్ స్లో ఫ్లేమ్ మీద మగ్గనిచ్చుకోండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుని ఒక 1 మినిట్ దీన్ని మళ్ళీ మగ్గనిచ్చుకోండి. ఇలా మగ్గనిచ్చుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీనికి పడుతుంది. మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నా ఇంకా మంచిదండి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా ఒకసారి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కర్రీకి సరిపడేంత కారం యాడ్ చేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసుకుని వాటిని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఈ కారం అనేది నూనెలో ఫ్రై అవ్వాలండి. ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకుని ఒక 30 సెకండ్స్ లేదంటే 1 మినిట్ మీరు స్లో ఫ్లేమ్ మీద దీన్ని అలా మగ్గనించుకుంటే కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మనకి కారం అనేది పచ్చివాసన పోతుందండి. ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకుందాము. 1.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను 1/2 కేజీ చామగడ్డలు తీసుకున్నానండి. దీనికి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టాను. చింతపండు ఎక్కువ పులుపుగా ఉంటే తక్కువ నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి. మనం వేసుకున్న 1.5 గ్లాస్ వాటర్లో 1/2 గ్లాస్ వాటర్ అంతా మనకి మరిగిపోయిందండి. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని, పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఉప్పుని చూసుకుని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చామగడ్డలు అనేవి కొంచెం అడుగు పడుతూ ఉంటాయి. అంటే దుంప కదా, మనకి బంగాళదుంప అయినా చామదుంప అయినా మనకి ప్యాన్కి అంటుకుంటూ ఉంటాయి. సో అందుకని ఒక్కొక్కసారి మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కలుపుకుంటూ ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీరని యాడ్ చేసేసుకుందామండి. చామదుంపలు కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది ఇస్తుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఈరోజు లంచ్ కోసం నేను ఇది ప్రిపేర్ చేశాను. మీరు లంచ్ కోసం ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.